జనసేన కుంటాలు ఎలా వ్యవహరించారో వాలంటీర్ల మాటలోనే మా ప్రతినిధి రాజు అందిస్తారు. వాలంటీర్లపై కాకినాడలో జనసేన నాయకులు దౌర్జన్యం చేశారు. కాకినాడ రూరల్ 2వ డివిజన్ చెందినటువంటి వాలంటీర్లు పుట్టినరోజు పార్టీ చేసుకుంటుండగా జనసేనకు సంబంధించిన గూండాలంతా కూడా ఒక ఇంట్లోకి ప్రవేశించి ఇక్కడ వాలంటీర్లు పుట్టినరోజు చేసుకుంటే దాదాగిరి చేశారు. ముఖ్యంగా లోపల చొరబడి మీరు డబ్బులు పంచుతున్నారు, లేదంటే ఎలక్షన్ డ్యూటీ చేస్తారన్న తప్పుడు ఆరోపణలతోటి ఇక్కడ దౌర్జన్యం కాండ దిగి ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని మొత్తం కూడా ధ్వంసం చేసి పగలగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వాలంటీర్లలో దాదాపు 5 మహిళలు ఉన్నారు. ముఖ్యంగా మరో మహిళ 7 నెలల గర్భవతి అయినా కూడా కనికరించకుండా ఇల్లు తాళం వేసి దాదాపు 2 గంటల పాటు నిర్బంధించారు. ఎవరైతే కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న పంతం నానాజీ ఇక్కడ ఉండి హడావిడి సృష్టించి పోలీసుల్ని ఎన్నికల అధికారిని పిలిపించారు. అయితే పోలీసులు తనిఖీ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి రూపాయి కానీ లేదా ఎలక్షన్ సంబంధించిన సామాగ్రి కానీ ఏమీ దొరకలేదు. కేవలం వాలంటీర్ల మీద కక్ష సాధింపు చర్యలుగా ఈ జనసేన నాయకులు ఇక్కడ ప్రవర్తించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏం జరిగిందో వాలంటీర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగిందమ్మా? మేము 2వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నామండి. అయితే పొద్దున్న మేము 10:30 ఆ టైంలోని మా ఫ్రెండ్ వాలంటీర్ అమ్మాయి బర్త్డే అని చెప్పేసి బర్త్డే పార్టీ చేసుకున్నాక వచ్చామండి. అయితే మేము ఇందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ కుదరండి. ఆ అమ్మాయి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోతుందండి. ఇంకా మేము ఇలా పార్టీ చేసుకోవడానికి డ్రింక్స్, స్వీట్లు ఇవన్నీ తెచ్చుకునండి పార్టీ చేసుకుంటున్నాము. అలాగే ప్రెగ్నెంట్ లేడీ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి తనకు కూడా విషెస్ చేద్దాము, మళ్ళీ ఫ్రెండ్స్ కాదని చెప్పేసి అభిమానంతో మేము ఇక్కడ చేసుకుంటున్నామండి. 5 అమ్మాయిలు వచ్చాము. ఈ వాలంటీర్ అబ్బాయి తమ్ముడు అవుతాడు. మేము అందరం కలిసి మేము ఇక్కడ పార్టీ చేసుకుంటున్నామండి. అయితే ఒక 11 ఆ టైంలోని చాలామంది ఒక 50 మంది 100 మంది కింద వచ్చినట్టుగా వచ్చేసారండి. పార్టీ మరి జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీ గారు వీళ్ళందరూ కలిపి వచ్చారండి. మరి ఆడవాళ్ళని కూడా చూడకుండా గబగబా తలుపులు తీసేసి కుర్చీలు అవి పగలగొట్టేసారండి. మీరు ఇక్కడ ఏదో చేస్తున్నారు అని అన్నారండి. అసలు నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము వాలంటీర్స్గా అసలు బయటికి రాకూడదండి, మేము కలుసుకోకూడదా, మా ఫ్రెండ్స్ బర్త్డే అని చెప్పేసి లేకపోతే అమ్మాయిని మేము విష్ చేద్దామని చెప్పేసి ఇలా వచ్చామండి. ఒక వాలంటీర్ అమ్మాయి ఇక్కడ 1 నెలగా మేము కాలింటిగా ఉన్నామండి. వాలంటీర్స్ మాకు వర్క్ ఏమీ లేదండి. మాకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మేము ఆఫీస్లో సబ్మిట్ చేసామండి. డబ్బులు పంచుతున్నామని లేకపోతే ఎలక్షన్ సంబంధించిన మేము ఏవే కుట్రలు చేస్తున్నామని వాళ్ళు ఊహించేసుకుని ఆడవాళ్ళమని కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించారండి. ఏంటండి మేము పార్టీ చేసుకుంటాం, మేము ఆడవాళ్ళని చెప్తే ఆ తలుపులు వేసారండి, గొల్లెం పెట్టేశారు, ఈ తలుపు వేసేసారండి. ఊపి రాలేదు మాకు. ఈ అమ్మాయి కూడా 1 గంట సేపు ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా అలా ఉండిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. మరి అప్పుడు మా అందులో మేము డిఎస్పీ గారికి కూడా ఫోన్ చేసామండి సర్పవరం. మరి చేస్తే కంగారు పడకండి అని చెప్పారు. కొన్ని కుర్చీలు కూడా పగిలిపోయినట్టు ఎలాంటి దౌర్జన్యం చేశారమ్మా? వాళ్ళందరూ గెంటుకుంటూ వచ్చేసారండి. ఏం చేయాలో మాకు అర్థం అవ్వలేదు. ఆ కుర్చీలు అయ్యి పగలగొట్టేసి నాన్న అర్ధంతం చేసేసారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు డోర్లు వేసేసారండి. మాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదండి. మేము ఎలక్షన్ కోసం ఏదో మీటింగ్ పెట్టుకున్నాం, మాట్లాడుతున్నాం అని వాళ్ళే అనేస్తున్నారు సార్. మేమేం అనలేదు. మేమైతే ఇంకో ఈ అమ్మాయి బర్త్డే పార్టీ అండి. ఈ అమ్మాయి బర్త్డే పార్టీ అయితే తను రేపు ఊరు వెళ్తుందని చెప్పేసి మేము ఈరోజే బర్త్డే అరేంజ్ చేసుకుని బర్త్డే పార్టీ పెట్టుకున్నామండి. తను ఇక్కడ రిసెప్షనిస్ట్గా పనిచేస్తుందండి. ఇక్కడ చేస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుందాం అక్క, మనం బయట ఎక్కడైనా కలిస్తే బాగోట్లేదు కదా, నేను ఇక్కడే పనిచేస్తున్నాను కదా, ఇక్కడే పెట్టుకుందామని పెట్టుకుందండి. నువ్వు ఎన్నో నెలలతో ఉన్న తల్లి, నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా భయానికి గురయ్యావు? చాలా భయం వేసింది. 7వ నెల ఫ్రెండ్ పార్టీ అనేసి వచ్చామండి. తన బర్త్డే పార్టీ అని చెప్పించారు, అందుకనే వచ్చామండి. వాళ్ళు వచ్చి అటు ఇటు తలుపులు వేసేసి అటు ఇటు తిరిగేసి అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అయ్యి పాల్గొట్టేశారు. రేపు నా పుట్టినరోజు సార్. నేను రేపు ఊరు వెళ్తున్నానండి. అందుకని వీళ్ళందరికీ ట్రీట్ ఇద్దామనేసి రమ్మన్నాను సార్. రమ్మంటే వాళ్ళు వెంటనే వస్తారండి. వాళ్ళు ఎవరో కూడా తెలియదండి. గబగబా వచ్చేసి తోసేసి మమ్మల్ని భయపెట్టేసి అటు ఇటు డోర్లు వేసేసారండి. డోర్లు వేసి ఏంటి సార్ ఏంటంటే మీరు పార్టీకి డబ్బులు పంచుతున్నారా అదా ఇదా అనేసి మా మీద రివర్స్ అయిపోయారండి. మీరు ఎవరంటే కూడా ఏం చెప్పలేదు సార్. మాకు చాలా ఏం దొరకలేదు సార్. చిన్న వచ్చారు సార్, పోలీసులు వచ్చారండి. పుట్టినరోజు సార్ అంటే మీరు పుట్టినరోజు చేసుకుంటున్నారా, ఎక్కడ పుట్టినరోజు చేసుకుంటున్నారా అనేసి మా మీద రివర్స్ అయ్యారు సార్.
ఇది మనం చూస్తున్నాము. కేవలం వాలంటీర్లకి ఎలాంటి స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా జనసేన నాయకులు ఒక కక్ష సాధింపు చర్యలు, ఖచ్చితంగా ఒక దౌర్జన్యం పాల్పడారని చెప్పుకోవచ్చు. జనసేన నాయకులు, కాకినాడ రూరల్కి సంబంధించినటువంటి జనసేన నాయకులు, అదేవిధంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పంతం నానాజీ, వీరంతా కూడా దౌర్జన్యంగా లోనకు చొరబడడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా ముందు వెనక భాగాలకు సంబంధించి తలుపులు తాళాలు వేసి ఎన్నికల అధికారి వచ్చే వరకు కూడా దాదాపు 2 గంటల పాటు వీరందరినీ కూడా లోపల నిర్బంధించారు. అయితే అధికారులు వచ్చారు, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఎలాంటి డబ్బులు పంచడం కానీ ఎలక్షన్ మెటీరియల్ కానీ లేదని నిర్ధారించిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద కూడా వీళ్ళు జనసేన నాయకుల మీద కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా వాలంటీర్లు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.